జిల్లాలో రైతువారీ సమస్య డీజిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాడేరు రోడ్లో ఉన్న రిలయన్స్ బంక్లో ఉన్నాం మనం. దీనికి మనకి డీజిల్ ప్రధాన సమస్య రైతువారీ కోతల సమయంలో. ఇప్పుడు మనకి డీజిల్ అనేది గవర్నమెంట్ మనకి అందజేయడం లేదు. ఏ బంకులో డీజిల్ అనేది లేదు, ఎక్కడా లేదు. మనకి రైతులకి కోతల సమయంలో వాతావరణం సరిగ్గా అనుకూలించడం లేదు. దానికి సంబంధించి మనకి డీజిల్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఇల్లు కోత మిషన్ కావాలంటున్నారు, వెహికల్ రావాలన్నారు. వెహికల్ రావడం అనేది కరెక్ట్ సమస్య కాదు. దీనికి పరిష్కారం ఏంటంటే కూడా దీనికి ఇల్లు కొట్టకపోతే కోత మిషన్ తీసుకొస్తే రోడ్డు బ్లాక్ అవుతుంది. దీనికోసం మరి వెహికల్ తీసుకురావడం బ్లాక్ మీద అయితే లేదు. ఇక్కడ గవర్నమెంట్ రైతువారీ సమస్య ఇది. ఎందుకంటే మరి ఆయిల్ పెట్టుకొని కూడా కొట్టట్లేదు. మరి ఆయిల్ కలెక్టర్ గారు క్యాన్లు కొట్టకపోతే కోత మిషన్లు ఎలా నడుస్తాయి? రైతువారీ సమస్య అండి. ఇది రైతువారీ సమస్యలు కోతలు చేలో బళ్ళు ఆగిపోయినాయి. కలెక్టర్ గారు క్యాన్లు ఎలా వస్తుంది? అయ్యి ఎలా వస్తుంది? ఈ సమస్యను మాత్రం పరిష్కారం చేయాలి. ఇక్కడ ఏమన్నా మేము బ్లాక్ లో అమ్ముకుంటున్నావా? రైతులకు కనబడతలేదా? మేము రాత్రి అనగా పగలానికి బంకులో పడిగాపులు కాస్తున్నాం. 5 గంటలకు వచ్చి లైన్ లో పెడితే క్యాన్ దగ్గరకు వచ్చేటప్పటికి కలెక్టర్ గారు ఆవేమన్నారు. కలెక్టర్ గారు రైతులు పట్టించుకోవట్లేదు. ఇది రైతుల సమస్య. ఇది రైతులు కోరుకుంటున్నాం. మేము క్యాన్లో కొట్టొద్దన్నారండి. ఎలా అయింది పని? కలెక్టర్ గారికి రైతుల మీద ఇంత కక్ష ఎందుకు? తెల్లారి పొద్దున్న 4 గంటలకు వచ్చి ఇక క్యూలో కట్టాము, నుంచున్నాము. మా దగ్గరికి వచ్చేప్పటికి లిమిట్ లేదని చెప్పి ట్యాంకులు ఎదురుకు వచ్చేప్పటికి మా దగ్గర లేదు, పెట్రోల్ లిమిట్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ పొద్దున్న తెల్లారి గంటల వ్యాన్ వచ్చి బస్సులు వచ్చి అన్ని కొట్టుకొని వెళ్ళినాయి. కాదు కెమెరాలు కూడా ఉన్నాయి, కెమెరాలో చెక్ చేసుకోండి. నాకు పెట్రోల్ కావాలి. రైతులు అక్కడ దాన్నంతా ఎదురు చూస్తున్నారు. డీజిల్ కావాలి. డీజిల్ లేకపోతే మేము బతకలేము. అవి వ్యాన్ మా వ్యవసాయంకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటున్నారు. ఇప్పుడు వచ్చేమో సారాలు వచ్చేమో ఇప్పుడు రేపు పొద్దున్న టోకెన్ తెచ్చుకుంటామో టోకెన్ ఇస్తారు, టోకెన్ పరంగా కొడతారు. తెల్లారి పొద్దున్న 6ంటికి రమ్మన్నారు. రేపు ఆదివారం పబ్లిక్ హాలిడే. విఆర్ఓ గారు ఉండరు, కమిషనర్ గారు ఉండరు, కలెక్టర్ గారు ఉండరు. ఎవరు లీవ్ లో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టినా లేవమని చెప్తారు. ఇప్పుడు మాకు డీజిల్ కావాలి. అక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఆగిపోయాడు. పంటలు చేతికి వచ్చినాయి. తర్వాత పెట్రోల్ డీజిల్ అయిపోయింది అంటున్నారు. అది నాకు నా టిన్ను, నా 20 టిన్ను కూడా నాకు కొట్టించుకోవాలి. నా తర్వాత ఉన్న రైతులు టిన్ను కూడా కొట్టించాలి. అప్పుడు దాకా కొడతా కానీ ఇక్కడ నుంచి నేను కదలను. ఎవరు వచ్చినా చల్లలేదు. పైన సీఎం గారు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా సమాధానం నేను చెప్తాను. అసలు ఈ విషయాన్ని తగ్గదే లేదు. పశ్చిమ గోదావరి జిల్లా దేవారం ఎల్లంటి టిక్కో కాలనీ. నేను ఒక రైతు బిడ్డని. రైతు బిడ్డని అయ్యండి మా నాన్నగారు పంపించారు. మా దగ్గరికి వచ్చేప్పటికి లిమిట్ లేదని చెప్తున్నారు. మాకు టిన్లో కొట్టేదాకా, డీజిల్ కొట్టేదాకా ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఇదే ససేమేరా, ఇదే మాట. ఎవరు ఎంతమంది వచ్చి చెప్పిన ఇదే మాట. ఇక్కడ నుంచి నేనైతే కదలను. కావద్దు రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని నేను చేస్తాను. ఎవరు వచ్చేప్పుడు నేను ఊరుకోను. అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనకి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కొరత ఏర్పడిందని మనకు వచ్చిన సోషల్ మీడియాలో సమాచారాల మేరకు చాలామంది కూడా వాహనదారులు, అలాగే కార్లు, బస్సులు, ఆటోలు, అనేక వాహనదారులు అందరూ కూడా డీజిల్ లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర బారులు తీరారు. ఎంతో ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పటికీ కూడా వాహనాలు, కారులతో అలాగే ఆటోలతో జనాలు కూడా అందరూ కూడా స్పందించి ఈ విశాఖపట్నం రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర జనాలు బారులు తీరారు డీజిల్ కోసం. అక్కడ డీజిల్ సంస్థ తలెత్తిందని సోషల్ మీడియాలో రావడంతో చాలామంది కూడా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్లు, ఆటోలు, అలాగే భారీ వాహనాలు, లారీలు, అనేక వాహనాలు ఈ రిలయన్స్ పెట్రోల్ బంక్ చుట్టూ ఉదయం నుంచి కూడా ఇక్కడ చాలా రద్దీ అయితే ఏర్పడింది. చాలా వరకు కూడా ఈ డీజిల్ కొరత అనేది వచ్చిందని మొత్తం పబ్లిక్ అవడంతో జనాల మంది అందరూ కూడా వ్యాపారస్తులు,
అనేక సంస్థల వాళ్ళు కూడా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. రిపోర్టింగ్ భీమవరం.